మొంతా తుఫాన్ ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలపై ప్రభావం చూపింది. భారీ వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రోడ్లపైకి వర్షపు నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుఫాన్ ధాటికి పంట నష్టం వాటిల్లి అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. మోంతా తుఫాన్ రైతులను నిండా ముంచేసింది. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో 1,00,000 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. చేతికందిన పంట మొత్తం నీట మునిగిపోవడంతో అన్నదాతలు లాబోదిబోమంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలోని సాయి ప్రియాంక కాలనీ మొత్తం జలమయమైంది. దేవీపట్నంలోని పునరావాస కాలనీ పూర్తిగా మునగటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వరి రైతులు నష్టపోయారు. 50,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అపార పంట నష్టం వాటిల్లింది. వేలాది మంది రైతులు నష్టపోయారు. కొత్తపేటలో వేలాది ఎకరాల్లో వరి పంట, అరటి తోటలు, కాయగూరల పంటలు నేల కొరిగాయి. పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యటించి రైతుల కష్టాలు తెలుసుకున్నారు. వరద నీరు రోడ్లపై ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రాజాంలో భక్తులు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వెళుతుండగా రోడ్డు దాటే క్రమంలో బైకర్లు నీటిలో జారిపోయి కొంత దూరం కొట్టుకుపోతూ ఉండగా స్థానికులు స్పందించి రక్షించారు. భారీ వర్షాలతో శారదా నది ఎడమగట్టు కోతకు గురైంది. దీంతో అప్రమత్తమైన పోలీస్, రెవెన్యూ అధికారులు హుటాహుటిన గట్టు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇసుక బస్తాలను వేయడంతో పెను ప్రమాదం తప్పింది. శారదా నది ఉధృతి ఎక్కువగా ఉండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నర్సీపట్నంలోని పురాతన శివాలయం వరద నీటిలో మునిగిపోయింది. నందీశ్వరుడు, గర్భగుడిలో ఉన్న శివలింగంతో పాటు వినాయకుని విగ్రహాలు కూడా పూర్తిగా నీట మునిగాయి. భక్తులు శివాలయానికి వచ్చి వర్షపు నీటిలోని శివుణ్ణి దర్శించుకుంటున్నారు.